ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను ఈరోజు బొప్పాయి చెట్టును చూపిస్తున్నాను అనమాట. కాకపోతే ఈ బొప్పాయి చెట్టు ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా, ఉంటే ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. ఇవి వాస్తుశాస్త్ర నిపుణులు చెప్పిన మాటల ప్రకారము నేను చెప్తున్నా. ఇందులో ఏ విషయము నా సొంత విషయం కాదనమాట. అంటే వాస్తు శాస్త్రంలో బొప్పాయి చెట్టు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని వాళ్ళు ఏం చెప్తారో ఆ మాటలు మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. అయితే ఈ విషయాలు చెప్పబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అసలు బొప్పాయి చెట్టు అంటేనే ఔషధ గని. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా ఔషధ గుణాలు ఉంటాయి, ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఒంటికి చాలా మంచిది. మరి ఇంటికి మంచిదా అనే విషయం తెలుసుకుందాం. అయితే వాస్తుశాస్త్రంలో మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో అంశాలు వివరంగా తెలియజేశారు. ప్రధానంగా ఇంట్లో ఏ వస్తువులు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, చెట్లు ఎక్కువగా ఉండాలా లేదా, ఎలాంటి చెట్లు ఉండకూడదు, ఎలాంటి చెట్లు ఉండాలి, ఇలా ఎన్నో విషయాలు వాస్తుశాస్త్రంలో చెప్పారు. ఇంట్లో మొక్కలు నాటడానికి సంబంధించి వాస్తుశాస్త్రంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ఎలాంటి మొక్కలు నాటితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఏ లోటు ఉండదు వంటి విషయాలు వాస్తుశాస్త్రంలో చెప్పారనమాట. ఇక మరోవైపు మొక్కలు, చెట్లు హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన దేవతా స్వరూపంగా భావిస్తాం. అందుకే మొక్కలను, చెట్లను ప్రతిరోజు పూజిస్తారు. అయితే ఈ మొక్కలు సరైన దిశలో, సరైన ప్రదేశంలో వాస్తు ప్రకారం ఉంటే అంతా శుభం జరుగుతుంది. అలా కాకుండా వాస్తు ప్రకారం సరిగ్గా లేకుంటే సమస్యలు ఎదురవుతాయి. అలాగే కొన్ని మొక్కలు పవిత్రమైనప్పటికీ ఇళ్లలో పెంచకూడదు అని చెప్తుంటారు. అలాంటి వాటిలో బొప్పాయి చెట్టు కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే మునగ చెట్టు గినంగా అని చెప్తారనమాట. అయితే బొప్పాయి చెట్టు ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా అనే సందేహము చాలామందికి ఉంటుంది. మన ఈ విషయాలు తెలుసుకుందామా మరి. అయితే నేటి ఆధునిక యుగంలో సైతం ఇల్లు కట్టాలంటే వాస్తు, పెళ్లి చేయాలంటే జాతకం, మంచి పని ప్రారంభించాలంటే ముహూర్తం. చూస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వాటి ప్రాముఖ్యత ఏ పాటిదో. అలాగే మొక్కల విషయంలో కూడా కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే శుభప్రదమా, ఆనందమా అని ఆ మొక్కలు ఉండడం అరిష్టమా అని భావిస్తాం. అయితే చాలామంది ఇంటి ఎదురుగా బొప్పాయి చెట్టు ఉండడం అశుభంగా, అరిష్టంగా భావిస్తారు. ఒకవేళ మన ప్రమేయం లేకుండా విత్తనం పడి ఇంటి ముందు చెట్టు అయితే ఇక ఆ మొక్కను పీకి పారేసేదాకా మనం వదిలిపెట్టాము. అయితే మరి ఎందుకంటే బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలాగే ఆ ఇంట్లో ప్రశాంతంగా ఆనందం కరువైపోతుందంట. కుటుంబ సభ్యుల మధ్య తరచూ విభేదాలు, కలహాలు, భేదాభిప్రాయాలు తలెత్తుతాయని కూడా చెబుతున్నారు. అలాగే బొప్పాయి చెట్టును పూర్వీకుల నివాసంగా కూడా భావిస్తుంటారు. కాబట్టి బొప్పాయి చెట్టును ఇంటి ముందు ఉండకుండా చూసుకోవాలి. మరి ఉండకూడదు సరే, దీనివల్ల ఏమన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అంటే ఆ విషయాలు చెప్తా. బొప్పాయి పండులో పపైన్ ఎంజైమ్ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఈ పపైన్ ఎంజైమ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో, అంటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బొప్పాయి పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి తోడ్పడుతుంది, రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే బొప్పాయి పండులో లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తపోటు సరిగ్గా ఉండడానికి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదం నుండి కాపాడుతుంది ఈ బొప్పాయిలో చాలా రకమైన విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా యాపిల్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు గినంగా
నిశ్చింతగా బొప్పాయి తినొచ్చు అన్నమాట. చాలా మంచిది, చాలా విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా బొప్పాయిలోనే ఫైటోకెమికల్స్, కెరోటినాయిడ్స్, ఫ్లవనాయిడ్స్ క్యాన్సర్లతో పోరాడుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. మధుమేహం అంటే డయాబెటీస్, షుగర్ నియంత్రించడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి చాలా మంచిదిగా భావిస్తారు. ఇంకా ఈ పొప్పడి పండును గుజ్జు ఉంటుంది కదా, అది ఫేస్కు ప్యాక్గా యూజ్ చేస్తారు. ఇంకా పొప్పడాకులని గినంగా యూజ్ చేస్తారు. పొప్పడాకులు ఎలా ఫేస్కు పెట్టుకోవాలనేది నేను తర్వాత ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే పొప్పడి ఆకుల యొక్క విటమిన్స్ అవి మన శరీరానికి ఏ రకంగా ఉపయోగపడతాయో చెప్తున్నా. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి చాలా మంచిదిగా పనిచేస్తుంది. కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మెరుగుపరచడంలో, ముడతలను తగ్గించడంలో తోడ్పడుతుంది అన్నమాట. అలాగే బొప్పాయి పండులో ఉండే పపాయిన్ అనే ఎంజైమ్ గాయాలను నయం చేయడంలో తోడ్పడుతుంది. ఇంకా ఈ బొప్పాయి ఆకుల రసము డెంగ్యూ నుంచి దూరం చేస్తుంది. అంటే ఈ ఆకుల రసం తాగితే ప్లేట్లెట్లు పెరుగుతాయి అన్నమాట. అంటే రక్త పలికలు పెరుగుతాయి. అందువలన డెంగ్యూ దూరం అవుతుందన్నమాట. ఇక వాతావరణం చల్లగా మారే కొద్దీ జలుబు, దగ్గు లాంటివి మొదలవుతుంటాయి. చాలామందికి వీటిని సీజన్లో వచ్చిపోయే చిన్నపాటి సమస్యలు అనుకొని వదిలేస్తుంటారు. అయితే జలుబు, దగ్గు, తుమ్ములు ఎన్ని రోజులైనా తగ్గకపోతే అది సైనసైటిస్ దారి తీయవచ్చు. ఈ సీజన్లో దీని బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ముఖంలో ఉండే సైనసిస్ అనే గాలి గదుల్లో ఉండే ఇన్ఫెక్షన్ను సైనసైటిస్ అంటారు. ఈ సైనసిస్ను కళ్ళకు మధ్యలో 2 బుగ్గల దగ్గర 2, నుదిటి వెనక 2, మెదడు భాగంలో మరో 2 ఉంటాయి. ఈ 8 సైనసిస్ గదుల్ని గాలితో నిండి ఉంటాయి. ఇవి పీల్చే గాలిని రెగ్యులేట్ చేస్తాయి. తీసుకునే గాలి శరీరము టెంపరేచర్ను తగ్గునట్లు వేడిగా, తేమగా ఉండేలా చేస్తాయి. ఈ సైనస్ గదులను గాయమైన, ఇన్ఫెక్షన్ సోకిన దాని సైనసైటిస్ అంటారు. చల్లని గాలి, దుమ్ము, ధూళి, కాస్మోటిక్స్, పొల్యూషన్ వల్ల వాతావరణంలో రిలీజ్ అయ్యే కెమికల్స్, ఫెడ్స్, స్విమ్మింగ్ పూల్ వాటర్లో ఉండే క్లోరిన్, ఇలా రకరకాల అలర్జీలు సైనసైటిస్ రిస్క్ని పెంచుతాయి. దీంతో పాటు వైరస్, బ్యాక్టీరియా లేదా ఫంగల్ వల్ల కూడా సైనస్ రావచ్చు. ఇకపోతే లక్షణాలు ఎలా ఉంటాయంటే సైనస్ గదులన్నీ ముక్కుతో కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముందుగా ముక్కు పట్టేస్తుంది. కొన్నిసార్లు ముక్కు నుంచి నీరు కారుతుంది. తుమ్ములు, దగ్గు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళు, చెవులు, దంతాల చుట్టూ నొప్పి, వాపు ఉండవచ్చు. ముక్కు వెనుక భాగం నుంచి గొంతు లోపలికి లిక్విడ్ విడుదలవుతుంది. దాంతో పొడి దగ్గు వస్తుంది. చాలామందికి ముఖమంతా నొప్పి పెడుతుంది. కొందరికి ముక్కు, కళ్ళ దగ్గర వాపు కనిపిస్తుంది. కనుబొమ్మల దగ్గర జివ్వుమని లాగుతుంది. సైనసైటిస్ ఎక్కువయ్యే కొద్దీ తలనొప్పి పెరుగుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళలో సైనస్ ఎక్కువగా వస్తుంది. సైనస్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను కలవాలన్నమాట. అయితే ఈ వ్యాధి బారిన పడ్డవాళ్ళు నాజర్ స్కేల్ వాడితే కొంతమంది రిలీఫ్ ఉంటుంది. ఇక సైనస్ ఉన్నవాళ్ళు చల్ల నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్థాలు తినకూడదు అన్నమాట. ఇకపోతే పొల్యూషన్ ఎక్కువగా ఉన్న చోటికి వెళ్ళకూడదు. భోజనం ముందు బాగా చేతులు కడుక్కోవాలన్నమాట. స్మోకింగ్ అలవాటుకు దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీ ధరించాలన్నమాట. ఇకపోతే అప్పుడప్పుడు ఈ పొప్పడి పండు తినాలి. పొప్పడి పండు తినడం వల్ల జలుబు దూరం అవుతుందన్నమాట. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.